ఫస్ట్ టైమ్ చికెన్ రోల్ ట్రై చేశాను. నేను తినడం గూడా ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఇంకెప్పుడు మేమైతే బయట టేస్ట్ చేయలేదు. నేనే ఫస్ట్ టైమ్ తిన్నానంటే మా పాప గూడా ఫస్ట్ టైమ్ ట్రై చేసినట్టే గదా! కొంచెం చికెన్‌లో ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ ఏసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా ఏసుకొని, బాగా కలిపేసేసుకొని ఒక 2 గంటలైతే పక్కన పెట్టుకోవాలి. 2 గంటలు పక్కన పెట్టుకున్నామంటే చికెన్‌కి ఉప్పు, కారం పట్టేసి మంచి జ్యూసీగా ఉంటది. ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని, చికెన్ గూడా ఏసుకొని సిమ్‌లోనే మంచిగా చికెన్ మొత్తం ఉడికిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు గూడా ఏసేసుకొని, ఇంక క్యాప్సికమ్ ముక్కలు ఒక 50% ఉడికిన దాకే ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటది. కొంచెం మెత్తగా ఉందంటే ఆ క్రంచీనెస్ టేస్ట్ అనిపియదు. ఇంకా ఫ్రై అయిపోయిన దాన్ని ఒక పక్కన పెట్టేసుకొని రోల్ చేయడానికైతే చపాతీ పిండైతే ముందలే కలిపేసుకొని చపాతీలైతే చేసేసుకున్నాను. ఇంకా చపాతీని కొంచెం ఆయిల్ ఏసేసుకొని 2 సైడ్‌లా బాగా ఫ్రై చేసేసుకొని ఒక ఎగ్‌లో కొంచెం ఉప్పు, కారం ఏసుకొని బాగా బీట్ చేసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న చపాతీల పైనైతే ఏసుకొని ఇలా 2 సైడ్‌లా ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ కూడా పెట్టేసుకొని కొన్ని ఆనియన్స్ కొంచెం టమోటా కెచప్ ఏసేసుకొని రోల్‌లా చేసేసుకొని తినడమే. నేనెప్పుడు బయట టేస్ట్ చేయలేదు కాబట్టి నాకు బయట టేస్ట్ అంత తెలీదు. ఇంట్లో చేసుకున్నదైతే టేస్ట్ చాలా బాగున్నాయి. మీరు ట్రై చేసి ఎలా